హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హరే కృష్ణ ఎవ్రీవన్. సో ఇప్పుడైతే నేను నా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నా. సో రెడీ అవుతున్నా అనమాట. యాక్చువల్గా హర్యానా వెళ్తా అని చెప్పా కదా. తను మాత్రం నా వీడియో రీసెంట్గా చేసిన వీడియో చూసి నువ్వు అప్పుడే వెళ్ళిపోయావా ఇంటికి, నాకు చెప్పకుండా ఎలా వెళ్తావని ఫైట్ చేస్తుందనమాట. సో తర్వాత చెప్పాను, నేను ఇంకా వెళ్ళలేదు, కంపల్సరీ కలిసి వెళ్తా అండి. సో ఓకే, ఒక డేట్ చెప్పింది రా అని. అంటే నేను నిన్ననే వెళ్దాం అనుకున్నా, బట్ ఏంటంటే 16th ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది కదా, తన సెంటర్ వచ్చేసి ఇక్కడే అనమాట. సో తను ఉండేది గురుగ్రామ్ హర్యానాలో. సో నేను హర్యానా వెళ్ళాలన్నమాట గురుగ్రామ్కి. యాక్చువల్గా దాన్ని ఇక్కడ ఒరిజిన్స్ ఏమంటారంటే గుడిగావా అంటారు, బట్ మనం చదువుకునేది గురుగ్రామ్ వెళ్ళాలి నేను. సో వెళ్ళి తనని మీట్ అవ్వాలి. బట్ ఇప్పుడు వెళ్ళేది నేను వేరే ఫ్రెండ్ దగ్గరికి అనమాట. ఇప్పుడు ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలి, ఇంకా అప్పుడు తనని కలవాలన్నమాట. 15th రోజు నాకు రా అని చెప్పింది. సో 15th రోజు నేను తనని కలవనీకి వెళ్తున్నాను. అండ్ నాతో పాటు తను రిటర్న్ వస్తుందన్నమాట. ఢిల్లీ వచ్చి 16th ఎగ్జామ్ ఇస్తుంది తను. సో అదనమాట, 16th తన ఎగ్జామ్ ఉంది. ఇప్పుడు నేను వేరే ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నా. యాక్చువల్గా మేము వచ్చేసి గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరం పీజీలో ఉండేవాళ్ళం కరోల్ బాగ్లో. బట్ ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గరికి షిఫ్ట్ అయిపోయారు. ఈ ఫ్రెండ్ వచ్చేసి యూపీ నుండి. నేను రీసెంట్గా అయోధ్య వెళ్ళా కదా, అప్పుడు కూడా తనకి మెసేజ్ చేశాను అనమాట కలుద్దామని. సో మెసేజ్ చేస్తే తను ఢిల్లీలో ఉండే, నేను ఢిల్లీలో ఉన్నప్పుడు మెసేజ్ చేస్తే తను యూపీలో ఉండే. సో అలా చాలా టైమ్స్ మాకు అసలు కలవనీకి వీలు అవ్వలేదు. ఇంకా ఇప్పుడు ఫైనల్గా ఒక డేట్, అసలు సర్ప్రైజ్ ఇవ్వనీకి వీలు అవ్వదు. నేను సర్ప్రైజ్ ఇద్దామంటే వాళ్ళు నాకు షాక్ ఇస్తారనమాట. అందుకే ఇంకా వీళ్ళని సర్ప్రైజ్ చేయడం నా వల్ల కాదు. సో అలా నేనైతే కలవనీకి వెళ్తున్నాను నా ఫ్రెండ్ని. ఇంకా మళ్ళీ ఎప్పుడు కలుస్తానో తెలీదు. అండ్ చాలా టైమ్స్ మెసేజ్ చేసింది కలు అని. అందుకే ఫైనల్గా కలుద్దామని ఫిక్స్ అయిపోయా అనమాట. సో బయటికి వెళ్తున్నాం కాబట్టి బయట చాలా సన్లైట్ ఉంది. సో స్కిన్ కేర్ అనేది కంపల్సరీ. అసలు స్కిన్ని కేర్ చేయకపోతే ఎంత డ్యామేజ్ అవుతుందో తెలీదు. సో స్కిన్ కేర్ చేసుకొని వెళ్ళాలి. యాక్చువల్గా అయితే హర్యానా ప్లాన్ ఈరోజు, బట్ అది కాస్త 15th చేంజ్ అయిపోయి నేను ఇప్పుడు ఢిల్లీ అని కాదు, అది ఏంటి, అది కూడా యూపీ ఆర్ గుజరాత్ సైడ్ ఉంటుందన్నమాట. అది ఎక్కడ సైడ్, అది గుజరాత్ సైడ్ ఉంటుంది. గుజరాత్ సైడ్ కాదు, అది పంజాబ్ సైడ్ ఉంటుంది ప్లేస్. సో ఢిల్లీకి మీరు 3-4 స్టేట్స్ కనెక్ట్ ఉంటాయి అన్నమాట. మీరు హర్యానాకి డైరెక్ట్ వెళ్ళొచ్చు ఢిల్లీ నుండి. డైరెక్ట్ మెట్రో ఉంది. యూపీకి ఇంకా వేస్తున్నారు, ఆల్రెడీ ఉంది యూపీకి, మళ్ళీ వేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఇంకొక గోల్డెన్ లైన్ కూడా అవుతుంది, చాలా డెవలప్ అవుతుంది. నేను వచ్చిన 2 yearsలోనే చాలా అంటే చాలా డెవలప్ అయిపోయింది ఢిల్లీ. అండ్ ఇంకా మెట్రో లైన్ చేస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు గోల్డెన్ లైన్ అవుతుందన్నమాట. అది ఇంకా పెద్ద ఎయిర్పోర్ట్ కూడా అవుతుంది. సో ఇప్పుడైతే నేను నా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నా. ఎగ్జైటెడ్ ఉన్నా, ఎందుకంటే ఆఫ్టర్ 2 years ఆఫ్టర్ 1.5 year అనుకున్నా. ఆఫ్టర్ 1.5 year నేను తనని మీట్ అవుతున్నా. మేము పీజీలో అందరు కలిసి ఉండేవాళ్ళం. సో తను పీజీ నా అందరం కోచింగ్ తీసుకునే వాళ్ళం కదా, అప్పుడు ఉన్నా అక్కడ. తర్వాత వాళ్ళ కోచింగ్స్ అయిపోయాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్కి షిఫ్ట్ అయిపోయారు.
ఇంకా ఇప్పుడైతే నేను వెళ్తున్నాను. లెట్స్ గో. ఫైనల్లీ 1.5 hour తర్వాత నేనైతే రీచ్ అయిపోయా డెస్టినేషన్. తనైతే నన్ను రిసీవ్ చేసుకోనికి వచ్చిందనమాట. సో వీ హ్యాడ్ సో మచ్ ఫన్. సే వన్ మోర్ టైం. మడత కుర్చీ మడత పెట్టి రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోడు నేను మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ నడి నే గచ్చ కడితే నిద్రపోదు నిండు రాత్రి. సో వన్ మోర్ థింగ్ ఏంటి అని అంటే, నా ఫ్రెండ్స్ అందరికీ మహేష్ బాబు అంటే చాలా ఇష్టం అండ్ సౌత్ హీరోస్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం. వాళ్ళ మూవీస్ అర్థం కాకపోయినా కూడా తెలుగులో చూస్తారంట. తను నన్ను అడుగుతుంది అనమాట, ఈ మీనింగ్ ఏంటి అంటే నాకే సరిగ్గా తెలీదు సాంగ్స్ మీనింగ్స్. బట్ తను అడుగుతుంది. లైక్ ఆ సాంగ్ అయితే అక్కడ నేమ్ రాసుండి బట్ స్టిల్ తనకి చదవనికి రావట్లేదు, టంగ్ స్లిప్ అవుతుంది తనకి. సో షీజ్ ఆస్కింగ్ మీ అనమాట. తర్వాత నాకైతే చాలా ఫుడ్ పెట్టింది తను చేయలేదు బట్ బయట నుండి తీసుకొచ్చింది అనమాట. ఫస్ట్ అయితే నాకు మోమోస్ అవి ఇవి తీసుకొచ్చింది, అది తినేసిన తర్వాత బయటకు వచ్చామన్నమాట పార్క్కి. సో చాలా పెద్ద పార్క్ అనమాట. సో పార్క్ వచ్చాక నాకైతే ఇదేంటో కాలాకట్ట అని తినిపించింది అనమాట. అసలు ఎంత స్వీట్ ఉందంటే చచ్చిపోయిన స్వీట్నెస్కి. ఇంకా ఊరికి నేను ఎప్పుడు వెళ్ళినా లైక్ తన దగ్గరికి సౌత్ హీరోస్ గురించి అడుగుతుంది అనమాట. సాంగ్స్ మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేయమంటుంది. చాలా ఫన్నీగా ఉంటుంది అనమాట నా ఫ్రెండ్ అయితే. ఇట్స్ బీన్ 1.5 year కాబట్టి వీ హ్యాడ్ ఏ గుడ్ టైమ్ అండ్ చాలా టైం స్పెండ్ చేసాం ఇద్దరం. సో కాసేపు తిన్నాం, కాసేపు మాట్లాడుకున్నాం, కాసేపు డ్యాన్స్ చేసాం. సో డ్యాన్స్ నేను పెట్టలేదు, మీరు చచ్చిపోతారని చూసి. సో దాని తర్వాత పార్క్ నుండి అయితే మేము రూమ్కి వెళ్ళామన్నమాట. ఇంకా నేను వెళ్తా అనే మూమెంట్లో నాకైతే పానీపూరి తినిపించింది తను. వద్దు అన్నా కూడా లైక్ తినబెట్టింది పానీపూరి. అండ్ తర్వాత ఐస్ క్రీమ్ కొనిచ్చింది అనమాట. ఇంకా ఐస్ క్రీమ్ తిని నేనైతే రూమ్కి స్టార్ట్ అయిపోయా 9 o'clockకి నైట్. సో దాట్స్ ఆల్ అబౌట్ గైస్. బై టేక్ కేర్.